ఇక్కడ ఉండే వాళ్ళకందరూ ఒక హెచ్చరిక, మనిషి బానిస అయితే పర్వాలేదు, జీవితం బానిస అయితే పర్వాలేదు, ఆకలి బానిస అయితే పర్వాలేదు, నమ్మకం బానిసత్వం అయితే పర్వాలేదు, దైవం ఎప్పుడు బానిసత్వం కాకూడదు. దైవం బానిసత్వం అయితే మన జన్మ మూలాలని సర్వనాశనం అయిపోతాయి. ఇక్కడ ఉండే వాళ్ళందరి లోపల కూడా దైవ బానిసత్వం ఉండి ఉండవచ్చు. ఏమిటి దైవ బానిసత్వం అంటే చెప్తాను. ఎంతమంది పీర్ల పనుకోతారు? చేతులు లేపురి. అబద్ధాలు ఆడొద్దు, చేతులు లేపాలి. పీర్ల పనులకు ఎంతమంది పోతారు? చేతులు లేపండి. ఎంతమంది ఉరుసులు చేస్తారు, కందురు చేస్తారు? చేతులు లేపండి. మీరు చెప్పకపోతే నాకు అన్నీ తెలుస్తాయి. ఎవరెవరైతే పీర్ల పండుగ కోతారో, ఎవరెవరైతే దర్గాల కాడకు ఉరుసులు కందుర్లు చేస్తారో వాళ్ళందరూ దైవ ద్రోహం చేస్తున్నట్లు, దైవ పాతుకం చేస్తున్నట్లు, దైవ బానిసత్వం చేస్తున్నట్లు. దీని పరిణామం ఏంటో తెలుసా? మహమ్మదీయ మతంలోనే చెప్తారు. ఏమంటారో తెలుసా? మాకు అల్లా ఒక్కడే దేవుడు, మాకు మహమ్మద్ ఒకటే ప్రవక్త, అలాగే మాకు మసీదులు మాత్రమే ప్రమాణం, దర్గాలకు మాకు సంబంధం లేదని వాళ్ళే చెప్తారు. మళ్ళీ మీకేం సంబంధం? ఆ పీర్ల పండుగలకు మీకేం సంబంధం? దీనివల్ల మీకు జరిగినటువంటి అన్యాయం ఏంటో తెలుసా? దీనివల్ల మీకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటో తెలుసా? ఒకటే, హిందువుల దేవుళ్ళ లోపల సత్యం లేదు, హిందువుల దేవుళ్ళ లోపల పటుత్వం లేదు, హిందువుల దేవుళ్ళ లోపల పవిత్రత లేదు. అందుకే మా దేవుళ్ళ దగ్గరకు వస్తున్నారు బిచ్చగాళ్ళలాగా, గతి లేని కొడుకులను నవ్వుకుంటున్నారు అవతరోళ్ళు. మీకేం గతి లేదని పోతారు? మీకేం తక్కువ చేశారు? మా ఋషులు ఏమైనా తక్కువ చేశారా? మన గురువులు ఏమైనా తక్కువ చేశారా? మాత మాణికేశ్వరి మాత మహాయోగిని, నిరాహార యోగినిలా ఉండి 72 సంవత్సరాలు అన్నపానీయాలు వదిలేసి మీకోసం తపస్సు చేసింది. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి చేసిలేడా? బ్రహ్మంగారు చేసిలేరా? ఇటువంటి చర్యలు చేయడం వల్లనే, ఇటువంటి పనులు చేయడం వల్లనే మొన్నటికి మొన్న కండ్ల ముందల్లే పెహల్గాంలో వచ్చి చెప్పారు, కల్మా చదువుతావా చచ్చిపోతావా. రాని మనం కల్మా ఏం చదవాలి? మనం ఏమైనా తుర్కోలమ చదవని? ఇంకే మనకు రాదు. వేదాలు చదవమంటే చదువుతాం, మంత్రాలు చదవమంటే చదువుతాం, భజన చేయమంటే చేస్తాం, కీర్తనలు వాడమంటే పాడతాం. కల్మా చదివితేనే బ్రతకనిస్తాం అన్నారు. ఏం అవసరం? వాళ్ళని చేసేది ఏం అవసరం? మనం వాళ్ళకు పూజలు చేసేది ఏం అవసరం? ఈరోజు కొండపల్లికి నన్ను పిలిచారు, శివాజీ విగ్రహం ఆవిష్కరణ చేస్తాడు ఈ స్వామి అనుకున్నారేమో. ఈ రోజటి నుంచి ఏ ఒక్కరు కూడా పీర్ల పండుగకు పోయినా, దర్గాల కాడికి పోయినా నేను చేయాల్సింది చేసే పోతా. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రం పక్కా హెచ్చరిక. ఏం చేస్తావు స్వామి? ఏం చేస్తావు? ఏం చేయను, ఒకటే చేస్తా. ఏం చేస్తా అంటే, నష్టన బొట్టు పెట్టుకున్న వానికి జీవధర్మ సిద్ధాంతం ప్రకారంగా కొన్ని ప్రమాణాలు నేచర్ పంపుతుంది. నడుముకు మొలతాడు కట్టుకున్న వానికి ప్రకృతి ధర్మం ప్రకారంగా కొన్ని రిజర్వేషన్స్ వస్తాయి. నేను పరమశివునితో తపస్సు చేసి చెప్తా, వాళ్ళకన్నీ కట్ చేసేయని చెప్తా సీదా. ఆ రైట్స్ నాకున్నాయి. భగవంతుని యొక్క అనుగ్రహం చేత ఏ జన్మలో పుణ్యం చేసుకున్నానో, నాకు పెద్దలు చేసిన పుణ్యమో, నా వంశంలో ఎవడు పుణ్యం చేశాడో, భగవంతునితో మాట్లాడి భగవంతుని అనుసంధానం చేసుకునేటటువంటి ఆ నిగ్రహ శక్తి నాలో ఉంది. కాబట్టి అంత ధైర్యంగా మీకు వార్నింగ్ ఇస్తున్నా. ఒకవేళ మీ జీవితాల్లో ఏమైనా కష్టాలుంటే, మీకేమైనా సమస్యలుంటే, మీకేమైనా ఆపతులుంటే, మన దేవుళ్ళు లేరా? 33 కోట్ల దేవతలు ఉన్నారు. పూజించుకోండి, కొలుసుకోండి, ఆరాధించుకోండి, తపస్సులు చేయండి, వ్రతాలు చేయండి, నోములు చేయండి. లేదు మేము యాటల్ని కోసుకొని తింటాం అనుకుంటే, ఎల్లమ్మ తల్లికి గోయిరి, మసెమ్మకు గోయిరి, కోట మసెమ్మకు గోయిరి, మారేమ్మకు గోయిరి, ఎన్ని కోస్తారు కోయిరి. ఏంది మీరు చేస్తున్నది? ఏంది అసలు? చరిత్ర ఎంత అన్యాయమైనటువంటి దాష్టికానికి గురి అయిందో మీకు తెలుసా? ఒక్కటే రోజు 1,00,000 మందిని సజీవ దహనం చేసిన చరిత్ర ఉంది ఈ భూమి మీద. ఎవరిని చంపారు? ఎవరు చంపాడు? మనం ఏం పాపం చేసినాం? వాళ్ళని జీవించం కొద్దన్నమా, బ్రతకం కొద్దన్నమా, మనం ఏమన్నా వాళ్ళని ఏమన్నా దాడి చేసినామా? చేయలేదు. మన పాటికి మనం బ్రతుకుతూ ఉంటే మన స్త్రీల యొక్క మాన ప్రాణాలను చెరిపి మన కన్నీటికి పాత్రులైన వాళ్ళు ఎవరు? అందుకే చెప్తున్నాను, బానిసత్వం వల్ల మన జాతి చాలా నష్టపోయింది. దయచేసి ఆ తప్పులు మీరు చేయకూడదు. చేస్తారా? చేస్తలేం గురువు గారు అన్న వాళ్ళు చేతులు లేపండి. శభాస్, ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి అయ్యా. డాక్టర్ ఏం చెప్తాడంటే, కరోనా వైరస్ వచ్చిందయ్యా, సోషల్ డిస్టెన్స్ పాటించండి, మాస్కులు పెట్టుకోండి, శానిటైజర్లు పూసుకోండి అని చెప్తాడు. ఎందుకంటే డాక్టర్కు తెలుసు ఆ వైరస్ ఎంత భయంకరమైందో, ఈ ధర్మం ఎంత గొప్పది, ఈ జాతి ఎంత గొప్పది, మన సనాతన ధర్మం ఎంత గొప్పది రీసెర్చ్ చేసిన మాకు తెలుసు, ధ్యానం చేస్తున్న మాకు తెలుసు. 3 గంటలు జపమాల పట్టుకొని 3 గంటలు నిష్ఠ సమాధిలో ఉండి తపస్సు చేస్తున్న మాకు తెలుసు మన ధర్మం ఎంత గొప్పది, మన జాతి ఎంత గొప్పది, మన వేదాలు ఎంత గొప్పయి, మన పురాణాలు ఎంత గొప్పయి.
ఇంత గొప్ప ఈ ధర్మంలో